రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి డచ్ ఫర్ హార్వెస్టరు, అది కూడా లేటెస్ట్ మోడలు. చాలా అంటే చాలా తక్కువగా నడిచింది. సింగిల్ ఓనర్ బండి. అదే కాకుండా ఓన్లీ వాళ్ళ పర్సనల్ యూస్కి వాడిన హార్వెస్టర్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. మంచి ధరలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. సో హార్వెస్టర్ రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్, అదే పూర్తి వివరాలు మరియు హార్వెస్టర్ ఒక ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశానన్న. దయచేసి మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ బండి ఎలాగ తీసుకోవాలో కూడా క్లారిటీగా తెలుస్తుంది అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి హార్వెస్టర్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ దగ్గర ఉన్న బండి ఫొటోస్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి డచ్ ఫర్ హార్వెస్టర్ అన్న. హార్వెస్టర్ వచ్చేసరికి గుడ్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది. ప్రజెంట్ హార్వెస్టర్కి ఎటువంటి రిపేర్స్ కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. డచ్ ఫర్ హార్వెస్టరు. అండ్ బాక్స్ డీటెయిల్స్లో వెళ్ళిపోయినట్లయితే దీనికి వచ్చేసరికి గ్రీన్ గోల్డ్ బాక్స్ అయితే ఉందన్న. మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న బాక్సే ఇది. వచ్చేసరికి గ్రీన్ గోల్డ్ బాక్స్ తోని డచ్ ఫర్ హార్వెస్టర్ మనకైతే సేల్కి అయితే వచ్చిందన్న. ఇది వచ్చేసరికి సింగిల్ ఓనర్ బండి, ఒక చేతి పైన నడిచిన బండి, మంచి కండిషన్లో మెయింటైన్ చేయడం జరిగిందన్న. హార్వెస్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్టర్ వచ్చేసరికి 2021 మోడల్ హార్వెస్టర్ అన్న. 2021 మోడల్ హార్వెస్టరు. అండ్ చాలా తక్కువగా నడిచిందన్న. బండి రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే హార్వెస్టర్ వచ్చేసరికి ఇప్పటి వరకు 2000 గంటలు నడిచిందన్న. 2000 అవర్స్ వెహికల్ రీడింగ్ అయితే ఉంది. ఒరిజినల్ రీడింగ్ ఉందన్న. సింగిల్ ఓనర్ బండి, సింగిల్ డ్రైవరు, ఒక చేతి పైన నడిచింది. మంచి మెయింటెనెన్స్ తోని మంచి కండిషన్లో హార్వెస్టర్ అయితే అందుబాటులో అవుతుందన్న. ఇక ఈ హార్వెస్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ అయితే చెప్తున్నా. బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్ల బాక్సులు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. ఇక ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు 12,50,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 12,50,000 ఓనర్ అయితే చెప్తుండు. ప్రైస్ ఇస్ నెగోషియేటబుల్ అన్న. మీరు మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ధరలో తగ్గింపు చేయడం జరుగుతుంది. ఇక ఈ హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి కరీంనగర్ ఏరియా నుంచి మనకైతే బండి అయితే సేల్కి అయితే వచ్చిందన్న. ఇక ఈ హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి కరీంనగర్ దగ్గర ఒక చిన్న ఊరు నుంచి బండి అయితే మనకైతే సేల్కి అయితే వచ్చిందన్న. కరీంనగర్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అని ఓనర్ గారు అయితే చెప్పారు. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి ఒక మంచి మెకానిక్కి హార్వెస్టర్ దగ్గర తీసుకుపోయి ఇంజన్ కండిషన్, బాక్స్ కండిషన్, టైర్ల కండిషన్, గేర్ బాక్స్ కండిషన్ ఫుల్గా చెక్ చేసుకొని హార్వెస్టర్ అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్ కానీ చేయకండి. ఇక ఈ హార్వెస్టర్ ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని హార్వెస్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉంటుందన్న. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి హార్వెస్టర్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.